హాయ్ అండి అందరికీ. సండే అనంటేనే నాన్ వెజ్ స్పెషల్ గదండీ! అందుకే ఈరోజు మా ఇంట్లో బటర్ చికెన్ కర్రీ ఇదెలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇది కిలో చికెన్ అండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఇందులోనే మ్యారినేట్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారం, హాఫ్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కస్తూరి మేతి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఒక నిమ్మకాయ పిండుకొని అలాగే 4, 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. గట్టి పెరుగు 1 కప్ వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకొని మినిమమ్ హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టుకోవాలండి. మంచిగా ఎంత మనకి బాగా నానితేనే ఆ ముక్కలకు పట్టి ఆ ఉప్పు, కారం అనేది మనకి ఆ చికెన్ టేస్ట్ వస్తుంది. ఈలోగా మనకి గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 యాలకులు, 4, 5 లవంగాలు, కొంచెం చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకులు, బటరు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అదే ఆయిల్‌లో మనం చూపించిన బటర్ కన్నా కొంచెం వేసుకొని నేను చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మొత్తం మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఒక 10 ఎండుమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారనివ్వాలి. ఈలోగా స్టవ్ వెలిగిచ్చేసుకొని నేను దోస ప్యాన్ పెట్టుకున్నానండి. మా ఇంట్లో ఓవెన్ లేదు. ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్‌లో పెట్టేసుకోండి. ఓవెన్ లేకపోతే ఇలా దోస ప్యాన్ పెట్టేసుకొని ఇందులోనే కొంచెం ఆయిలు, బటర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైతే మనము మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో అదంతా మంచిగా దీనిపైనే గ్రిల్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు హైలో పెట్టేసుకొని మూత పెట్టుకుంటే లోపటంతా కుక్ అయిపోతుంది బాగా. ఆ తర్వాత మొత్తం 2 వైపులు కాల్చుకొని ఈ చికెన్ మొత్తం ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఇది గ్రిల్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే 2 వైపులు మనం గ్రిల్ చేసుకున్న తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని కడాయిలో కొంచెం ఆయిలు నేను ఏదైతే చూపించానో బటర్ మొత్తం వేసుకొని బటరు కరిగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనము ఏదైతే గ్రేవీకి తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నామో అది పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కనీసం ఒక 15 మినిట్స్ అన్నా బాగా కుక్ అవ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత తర్వాత మనం ఏదైతే చికెన్ ఉందో ఆ చికెన్ అంతా అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కస్తూరి మేతి, 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే బటర్ చికెన్ అంటేనే కొంచెం స్వీట్ తగులుతూ ఉండాలండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది మనకి. అలాగే ఫ్రెష్ క్రీమ్ ఒక 4, 5 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే. బటర్ చికెన్ కర్రీ రెడీ. హోటల్ స్టైల్‌లోనే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.